పల్స్ పోలియో డే కదండి, పోలియో డ్రాప్స్ వేయించడానికి మేమైతే అంగన్వాడీ సెంటర్కి బయలుదేరాం. ఇదిగోండి ఆటోలో ఇప్పుడే పోలియో డ్రాప్స్ అనేవి వేరే వేరే సెంటర్కి స్ప్లిట్ అవుతున్నట్టున్నాయి. మేమైతే అంగన్వాడీ సెంటర్కి వచ్చేసాము. నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చేసాము అనమాట అంగన్వాడీ సెంటర్కి. అండ్ సండే అవడం వల్ల కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది. అంటే మేము మార్నింగే బయలుదేరాం. మదర్ ఆధార్ కార్డు, బేబీస్ ఆధార్ కార్డు తీసుకొని రమ్మన్నారు. లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళైతే రాసుకుంటున్నారు అనమాట డీటెయిల్స్ అని. ఇక్కడ వీళ్ళు వచ్చేసి బేబీకి పోలియో డ్రాప్స్ అనేవి వేస్తున్నారు. ఏఎన్ఎం అండ్ అంగన్వాడీ టీచర్ ఇద్దరు కలిపి పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారు అనమాట. మేము మా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేయించేస్తాం మా ఇద్దరు పిల్లలు వినా. అప్డేట్ చేయించేసాక డ్రాప్స్ అయితే వేసుకోవడానికి మా అబ్బాయి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు. బాగా ఏడ్చేసాడు అనమాట. వాడికి చాలా భయం. మా పాపకైతే మాత్రం చాక్లెట్ అని చెప్పగానే కామ్గా వేయించేస్తుంది, ఏమనలేదు. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి తీరా తీసుకువెళ్ళేటప్పటికి అస్సలు ఊరుకోలేదు నా కొడుకు. బాగా ఏడ్చేశాడు. ఎలా అయితేనే బలవంతంగా వేయించేసాము డ్రాప్స్. ఇదిగోండి ఏఎన్ఎం వచ్చేసి పోలియో డ్రాప్స్ అయితే వేసేస్తున్నారు అనమాట. వేయించేసాక తీసుకొచ్చేసాము. అండ్ తర్వాత పాపకు కూడా వెంటనే వేయించేసాను. తనకైతే ముందే చాక్లెట్ అని చెప్పాను కాబట్టి తనైతే ఏం ఇబ్బంది పడలేదు, కామ్గా వేయించేసుకుంది. ఇద్దరికి 1 year డిఫరెన్స్ కాబట్టి వీడికి 2 కంప్లీట్, ఇంకా 3 రాలేదు. తనకి మాత్రం 4 వచ్చేసింది. ఇద్దరికి 1 year 3 months డిఫరెన్స్ అనమాట. ఇద్దరు చిన్నపిల్లలే. ఇదిగోండి పాప అయితే కామ్గా చాక్లెట్ అంటే తీగా ఉంటుంది కదా అని చెప్పేసి వేయించేసుకుంది కామ్గానే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇద్దరికి మార్కర్తో పెట్టేశారనమాట లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మీద పోలియో డ్రాప్స్ అయ్యాయని చెప్పేసి. దీనికి కూడా మా అబ్బాయి బాగా ఏడ్చాడు పెట్టుకొని అనేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, మాది అయిపోగానే చూడండి మా తర్వాత అయితే ఇంత ఎక్కువ లైన్ ఉంది. మేము ఫాస్ట్గా రావడం అయితే చాలా అంటే చాలా మంచిదైందనమాట. మేము ఇలా మాది అవ్వగానే వెనక్కి తిరిగి చూసేటప్పుడు నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి ఇంత లైన్ ఉందని చెప్పేసి. మా పాప వచ్చేసి నా ఆధార్ కార్డు ఇవ్వనని చెప్పేసి అంటుంది అనమాట. చాలా పెంకితనం అయితే ఎక్కువ చేస్తూ ఉంటుంది. అండ్ మేము ఇంటికైతే బయలుదేరిపోయినప్పుడు ఇదే మా అంగన్వాడీ సెంటర్ అనమాట. మీరైతే మీ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించారో లేదో కామెంట్స్లో అయితే చెప్పేయండి. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ బ్యానర్ కూడా పెట్టారనమాట, ఈ సందులోకే వెళ్ళాలి అంగన్వాడీకి అని చెప్పేసి. మీరైతే మీ పిల్లలకి అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా పోలియో డ్రాప్స్ అయితే వేయించండి. అండ్ ఇది మధురవాడ ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే క్రాసింగ్కి కొత్తగా బ్రిడ్జ్ అయితే పెట్టారనమాట క్రాస్ చేయడానికి. అండ్ ఇక మేము ఫిషింగ్ కూడా కొనడానికి వచ్చేసాం అన్నమాట. సండే కదా ఫిష్ తీసుకుంటున్నాం. రెగ్యులర్గా చికెన్ అయిపోతుంది, పిల్లలకి ఫిష్ తీసుకుంటే మంచిదని చెప్పేసి ఫిషర్ మన దగ్గరికి వచ్చేసి ఫిష్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇదిగోండి ఫిష్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఆవిడ కటింగ్ చేసేస్తే ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫ్రై పులుసు చేసుకొని తినేయడమే. ఫిష్ అయితే ఎలా ఉందో ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదిగోండి అప్పుడప్పుడు ఎవరిదైనా వచ్చి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అపోలో ఫిష్ కూడా ఉంది అని చెప్పారు ఆవిడ, కానీ మేము ఎప్పుడు తినలేదు కాబట్టి నార్మల్ ఫిష్ ప్రిఫర్ చేసామన్నమాట. అపోలో ఫిష్ ఎప్పుడు ఫంక్షన్స్లో తిన్నాను తప్ప నాకు నార్మల్గా ఎప్పుడు కుక్ చేయడం రాదు. మీకు ఎవరికైనా కుక్ చేయడం వస్తే కామెంట్స్లో చెప్పేయండి ఫ్రెండ్స్. అండ్ అపోలో ఫిష్ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా కొంచెం నాకు చెప్పండి. ఇవిడైతే చాలా తక్కువ కాస్ట్ చెప్పారు, అందుకనేసే నాకు అది అవునో కాదని డౌట్ వచ్చేసింది. అసలు అపోలో ఫిష్ అసలు స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, అసలు కుకింగ్ ఎలా చేయాలి, ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సండే అవడం వల్ల మేము రావడం కొంచెం లేట్ అయింది కాబట్టి పెద్దగా రష్ ఏమీ లేదు. మా తర్వాత చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇదిగోండి ఈ చేపలు ఇలా కటింగ్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చి పులుసు అయితే పెట్టుకొని హ్యాపీగా తినేసాము. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.